ఓపెనింగ్ శారద స్టూడియోలో అయితే ఈవెన్ టోటల్ హైదరాబాద్లోనే ఎంత హడావిడి, ఇంత జనాలు, ఇన్ని కార్లు రావడం, అంటే పెద్ద సినిమాలు అది వేరే విషయం, కానీ చూడడం జరుగుతుంది. అండ్ నాకు శారద స్టూడియో సెంటిమెంట్ ఏంటంటే, నా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా తరంగిణి, అది ఇక్కడే ఓపెనింగ్ జరిగింది. ఫస్ట్ సినిమా యాక్ట్ చేసింది ఇద్దరు కిలాడీలు. నాకు ఉదయం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, రేలింగ నరసింహరావు గారు వచ్చారు. వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. వాళ్ళని పరిచయం చేసింది మా యాక్టర్ భానుచందర్. ముందు వాళ్ళ ముందుకి నమస్కారం పెడుతూ, నెక్స్ట్ చిన్న గ్యాప్ వచ్చింది ఆ షూటింగ్. అప్పుడు ఒక 20 రోజులు ఉంటే ప్రతాప్ పాట్స్ రాఘవ గారు వచ్చేసి నా డేట్లు తీసుకొని కోడిరామకృష్ణ గారికి రెండో సినిమా తరంగిణి సినిమా మొదలుపెట్టాం. అది పెద్ద హిట్, 1 year ఆడింది సినిమా అది. సో సారథి స్టూడియోస్, అప్పట్లో ఇన్ని స్టూడియోస్ లేవు. సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, తర్వాత రామారెడ్డి స్టూడియోలో వచ్చింది. సో సారథి స్టూడియో అంటే నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఇదే స్టూడియోలోనే ఫస్ట్ నేను అమెరికా అల్లుడు సినిమా కాంట్రాక్ట్ కూడా ఈ స్టూడియోలోనే నేను రాసిన కాంట్రాక్ట్. సో ఈరోజు చాలా సంతోషం. ముందుగా రామ్ సత్యనారాయణ గారు ఇందాక ఆయన అన్నీ చెప్పేశారు, కానీ నేను కూడా కొంచెం చెప్పాలి. ఆయన 2004లో ఫస్ట్ పరిచయం. 2004లో వస్తే మా మేనేజర్ వెంకట్రావు వచ్చి, సార్ భీమవరం నుంచి ఆయన వచ్చారు కలవరం పిలో అని చెప్పి కూర్చున్నాను. సార్ నాకు వేషాలు చేయాలని సార్ నాకు చెప్పండి అంటే, మీకు యాక్టింగ్ గురించి నాకు తెలుసు సార్ నాకు అన్నా. సరే నేనేమన్నా తర్వాత చెప్తా అని చెప్పేసి 2-3 సినిమాలు చెప్పిన తర్వాత ఇంకా ఆయన అలాగే కంటిన్యూ చేసి యాక్టింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు కలవడం, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను సార్ సినిమా షూటింగ్ అంటే, సరే హ్యాపీ అని చెప్పి తర్వాత మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ సుమన్ గారి మీద కలవాలి, మాట్లాడాలి, రండి సార్ అన్న. వచ్చిన తర్వాత సినిమా తీయాలనుకుంటున్నాను. అయ్యో ఎందుకు సార్, యాక్టింగ్ హ్యాపీగా చేస్తాను కదా, ఎందుకు సినిమా ప్రొడక్షన్ మీకు తెలియదు కదా. లేదు సార్ నాకు చేయాలనుకుంటే, సరే మీరు వెళ్ళి ముందు కొంచెం అబ్జర్వ్ చేయండి ప్రొడక్షన్ అంటే. లేదు సార్ నేను ఆల్రెడీ చూసాను, యాక్టింగ్లోనే చూసాను అన్ని విషయాలు, నేను చేస్తాను, మీ సహకారం కావాలి, నా హెల్ప్ ఎప్పుడు ఉంటుందని, ఏ విధంగా కావాలంటే ఉంటుందని చెప్పి డేట్స్ ఇచ్చి అట్లా ఆయన స్టార్ట్ చేశారు. ఇంకా కంటిన్యూస్గా ఆయన అంటే షూటింగ్ పిక్చర్ రిలీజ్ ముందు ఇంకో పిక్చర్ కూడా స్టార్ట్ చేయండి అట్లా చేశారు. సినిమా తీయడం అంత ఈజీ కాదు, డబ్బున్నంత మాత్రం కాదు. ఎలా తీస్తున్నారు అంటే, ఈ మనిషి దగ్గర టెక్నిక్ ఏంటి చూద్దామని చెప్పి అంటే అలా కంటిన్యూస్గా నాతో 30 సినిమాలు ఆయన చేశారు నిజంగా. తర్వాత భీమవరం తీసుకెళ్ళారు. భీమవరం అక్కడ మావులమ్మ గుడికి మీరు రావాలి సార్, చాలా సెంటిమెంట్ ఇది, మీరు రావాలంటే ఈయనే తీసుకెళ్ళారు. అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చుంటే అక్కడ వరుసగా ఈయన ఫోటోలు ఉన్నాయి. ఈయన ఏమేమి క్యారెక్టర్లు వేసారో అన్ని ఫోటోలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఈయన ఏంటంటే ఆ డ్రామాలో అంతా బాగా మాస్టరు, అన్ని క్యారెక్టర్స్ చేశారు. సో యాక్టింగ్లో మంచి అవగాహన. ఓన్లీ ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ గురించి తెలుసుకొని కూడా ఆయన సాధించారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఫిలిం చేంబర్లో లేకపోతే ఫిలిం కౌన్సిల్లో ఏదైనా ఆయన ఒక పదవి సంపాదించుకున్నారు. ఎలా ప్రతి మనిషికి ఏంటంటే ఒక 5 D's ఉన్నాయి, 5 D's. 5 D's ఏంటంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డేరింగ్నెస్ అండ్ డాషింగ్నెస్. ఇది 6 ఉన్నాయి.